ఫ్రెండ్స్. సో, ఇవాళ టాపిక్ వచ్చేసరికి రీజనింగ్ గురించని చెప్పుకుందాం. అంటే గ్రూప్ 2లో మెంటల్ ఎబిలిటీ టాపిక్ అనమాట ఇది. ఓకేనా. సో, రీజనింగ్‌కి వచ్చేసి మనం డీటెయిల్‌గా చూసుకుందాం. అండ్ అయితే కాన్సెప్ట్‌లోకి వెళ్ళే ముందు ఒకసారి చెప్తున్నాను. సబ్స్క్రైబ్ ఎవరైనా చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే మీకు తెలిసిన వాళ్ళ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ వీడియోకి లైక్ చేయండి. సో, లైక్ చేయడం వల్ల వేరొకరికి సజెస్ట్ అవుతుంది. సో, వాళ్ళు కూడా ఏంటంటే మీలాగే చదువుతూ ఉంటారు కదా! సో, గ్రూప్స్‌కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి లేదా బ్యాంక్స్ కోచింగ్స్ దేనికైనా సరే యూజ్ అవుతుంది. ఇవి జనరల్ టాపిక్స్ కాబట్టి ఓకేనా. సో, లేట్ చేయకుండా టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. సో, శ్రేణి పూరక పరీక్ష. సో, శ్రేణి పూరక పరీక్ష తెలుగులో ఉందని ఎవరు టెన్షన్ పడొద్దు. సో, నంబర్ సిరీస్ గురించనమాట. నంబర్ సిరీస్, లెటర్ సిరీస్. సో, మెంటల్ ఎబిలిటీ టాపిక్‌లోనే వన్ ఆఫ్ ది టాపిక్ ఇది నంబర్ సిరీస్. సో, సింపుల్‌గా చూడండి. మీకు ఈజీగా ఎక్స్‌ప్లనేషన్ అనేది ఉంటుంది. సో, అందుకే నేను ఈ బుక్ కూడా ప్రిఫర్ చేసుకుంటున్నాను. సో, ఇక్కడ చూడండి క్లియర్‌గా ఇచ్చారు. శ్రేణి పరీక్షలో భాగంగా 2 రకాల పరీక్షలుంటాయి. ఓకేనా. నంబర్ సిరీస్ ఒకటి, లెటర్ సిరీస్. ప్రతి ప్రశ్న యందు కొన్ని నంబర్సు అలాగే లెటర్స్‌ను ఇవ్వడం జరుగుతుంది. ఈ వరుసలో ఒకదానితో ఒకటి ఒక నిర్దిష్టమైన సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఆ సంబంధాన్ని గుర్తించి ఎక్కడైతే మనకి ఆ సంబంధాన్ని గుర్తించి వాళ్ళు క్వెషన్‌లో ఎక్కడైతే క్వెషన్ మార్క్ అనేది ఇచ్చారో ఇగోండి క్వెషన్ మార్క్ అనేది ఇస్తే దాంట్లోని సరైన నంబర్ గుర్తించి కొనసాగించేటట్లుగా చూడాలి. ఈ సిరీస్‌లో అంటే మనం ఇవి చేసేటప్పుడు ఏంటంటే ఇందులో మల్టిప్లికేషన్ చేయొచ్చు, యాడింగ్ చేయొచ్చు, సబ్‌స్ట్రాక్షన్ చేయొచ్చు, డివిజన్ చేయొచ్చు. సో, అలాగేనేమన్నా ఇది రూట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే ఆరోహణ క్రమము, అవరోహణ క్రమం, అసెండింగ్ ఆర్డరు, డిసెండింగ్ ఆర్డరు అన్నీ కూడానేంటంటే మనకి ఉంటాయన్నమాట. సో, ఏ రకంగానైనా మనం చేయొచ్చనమాట ఇందులో. చేసి ఫైనల్‌గా మనకక్కడ రిజల్ట్ అనేది అంటే అన్నీ కూడా చేయొచ్చు కదా అని చెప్పేసి ఒక దగ్గర ఎడిషన్, ఇంకో దగ్గర సబ్‌స్ట్రాక్షన్ అలా చేయకూడదు. సో, ఒకటే ఫార్ములాలో వెళ్ళాలి. ఎడిషన్ చేసాము. సో, సిరీస్ అంతా కూడా ఎడిషనే చేయాలన్నమాట. సబ్‌స్ట్రాక్షన్ చేస్తే అంతా సబ్‌స్ట్రాక్షన్. అలా చేస్తూ వెళ్ళాలన్నమాట. సో, ఫైనల్‌గా ఎక్కడైతే క్వెషన్ మార్క్ అనేది వచ్చిందో అక్కడ మన ఆన్సర్ అనేది రావాలన్నమాట. ఓకేనా. సో, చూడండి ఇక్కడ అలాగే ఇచ్చారు. ఈ సిరీస్ నందు కలుపుట, తీసివేయుట, హెచ్చివేయుట, భాగించుట వంటి అంశాలతో పాటు వర్గాలు, వర్గమూలము, ఆరోహణ, అవరోహణ క్రమము వంటి పలు పద్ధతులు కూడా కనిపిస్తాయి. సో, ఎగ్జాంపుల్ కింద చూస్తున్నాం. సో, నెంబర్ సిరీస్ ఫస్ట్ చెప్తున్నారు. ఓకేనా. 2 సిరీస్ కదా ఉంటాయి. సో, ఇందులోనేమో నెంబర్ సిరీస్ గురించి అని చెప్పేసి చూద్దాం. సో, నెంబర్ సిరీస్‌కి వచ్చేసరికి దీని యందు పలు పద్ధతులు కలవు అని ఇచ్చారు. సో, టైప్ 1 కలుపుట అనమాట. ఓకేనా. ఎడిషన్‌కి సంబంధించి అందులో మోడల్స్ అనేది ఇచ్చారు. సో, ఎడిషన్‌కి వచ్చేసరికి మోడల్‌కొచ్చి వరుస క్రమంలో ఉన్న నెంబర్లను ఒకదానితో ఒకటి కూడుట. ఇక్కడ ప్రతి సంఖ్యకు దాని ముందున్న సంఖ్యను కలిపితే తర్వాత సంఖ్య వస్తుంది. ఓకేనా. ముందున్న సంఖ్య కలిపితే తర్వాత సంఖ్య వస్తుంది అంట. సో, ఎగ్జాంపుల్ చూడండి. 3, 7 ఇక్కడ మనకి ఇది క్వెషన్ మార్క్. ఓకేనా. ఇక్కడ ఆన్సర్ ఎంత అనేది రావాలి. సో, ఇక్కడ చూడండి. సో, 3 ఎంత కలిపితే మనకి 7 వస్తుంది. సో, 3 ప్లస్ 4 అనేది 3కి 4 కలిపితే 7 వస్తుంది. ఓకేనా. సో, ఇది 7 అయితే 7కి ముందు కలిపితే 7కి 3 కలిపామనుకోండి అప్పుడు ఎంత వస్తుంది 10. 10కి 7 కలిపితే 17. సో, 17కి 10 కలిపితే 27. 27కి 17 కలిపితే 44. 44కి 27 కలిపితే 71. ఓకేనా. ఆన్సర్ వచ్చేసి బి అనమాట. సో, అదే కదా చెప్పాడు ముందున్న సంఖ్యను కలపాలి అని చెప్పేసి. నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో, 5కి 5 కలిపితే 10 వస్తుంది. 10కి మళ్ళీ ఈ 10కి ముందు సంఖ్య కలపాలి కదా. 5 కలిపితే 15. 15కి 10 కలిపితే 25. 25కి 15 కలిపితే ఓకే 40. 40కి 25 కలిపితే 65. 65కి 40 కలపండి. 65కి 40 కలిపితే 105. ఓకేనా. సో, అది ఎగ్జాంపుల్ కింద ఇచ్చారు. ఇక్కడ నెక్స్ట్ మోడల్ బి అనేది. మోడల్ బి ఏంటంటే ఒక స్థిర సంఖ్యను అంటే ఏదో ఒకటే కలపాలన్నమాట. అలా కలపడం ద్వారా జవాబును పొందుట అని చెప్పేసి ఇచ్చారు. సో, స్థిర సంఖ్యను కలపడం అంటే ఇదిగోండి ఇది ఇచ్చాడు 3, 5, 7, 9. సో, ఇక్కడ మనకి క్వెషన్ మార్క్ అనమాట. సో, ఇక్కడ ఇస్తే ఇక్కడ ఏమని ఇచ్చారు. ఇక్కడ ముందున్న సంఖ్యకు 2 కలపడం ద్వారా తర్వాత ఉన్న నెంబర్ని పొందుతున్నాము. సో, ముందున్న సంఖ్యకు 2 కలిపాము. ఓకేనా. సో, ఫస్ట్ 3 కన్నా ముందు ఎంత 1 ఉన్నది అనుకుందాం. సో, 1 ఉంటే అన్ని బేస్ సంఖ్యలు కదా. సో, 3కి ముందు బేస్ సంఖ్య ఏముంటుంది 1 అనమాట. 1కి 2 కలిపాం. 1కి 2 కలిపితే ఎంత అవుతుంది 3 వస్తుంది. 3కి 2 కలిపితే 5. 5కి 2 కలిపితే 7. 7కి 2 కలిపితే 9. 9కి 2 కలిపితే 11. 11కి 2 కలిపితే 13. సో, ఈ రకంగా మనకి ఇస్తున్నాడు అనమాట. ఓకేనా. సో, ఇక్కడ కూడా సేమ్ అలాగే చూడండి. సో, ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ 6 తీసుకున్నాం అనుకోండి. 1 అది
3 + 6 ఎంత 9. సో 9 ప్లస్ 9 ప్లస్ ఇక్కడ వస్తుంది కదా, 9కి 6 కలిపితే ఎంత 15. ఓకేనా, 15కి 6 కలిపితే 21. అంటే ఈ మధ్యలో ఎంత రావాలి 15 రావాలి. ఓకేనా, సో 15 రావాలి కాబట్టి తర్వాత మళ్ళీ 21కి 6 కలిపితే 27, 27కి 6 కలిపితే 33, 33కి 6 కలిపితే 39, 39కి 6 కలిపితే 45. సో మధ్యలో మనకి ఇక్కడ 9కి 6 కలిపితే ఎంత వస్తుంది 15. అదనమాట. నెక్స్ట్ మోడల్ సిలో, సో మోడల్ సిలోకి వచ్చేసరికి ఈ మోడల్ మళ్ళీ మనకి చూడండి, సో ఇంటూ ఉన్నది ప్లస్ ఉన్నది రెండును. ఓకేనా, సో టోటల్ అంతా కూడా ఇంటూ ప్లస్ కాంబినేషన్లోనే చేయాలి. సో ఇగోండి 2 × 2 ఎంత 4, అంటే ఒక 2 మల్టిప్లై చేయాలి, దానికి 1 యాడ్ చేయాలి, ఇంటూ 2 చేయాలి ప్లస్ 1 చేయాలన్నమాట. సో 2 × 2 4, 4 + 1 5. ఓకేనా, సో నెక్స్ట్ అంటే 5 × 2 10, 10 + 1 11, 11 × 2 22, 22 + 1 23. సో 23 × 2 23 × 2 46, 46 + 1 47. సో 47కి వచ్చేసరికి 47 × 2 కింద చేయండి. 47 × 2 ఎంత అవుతుంది? సో 47 × 2 వచ్చేసరికి 94, 94 + 1 95. ఓకేనా, సో 95 అనేది మనకు ఆన్సర్ అనేది అవుతుంది. ఓకేనా, ఆప్షన్ ఏ. సో అదే రకంగా ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్కి వచ్చేసరికి 5, 7, 11, 19 ఇలా ఇచ్చారు. సో దీనికి ఏంటి 5కి ఇక్కడ 5 + 2 ఇది. ఓకేనా, సో +2 కదా, 2కి 2 కలిపితే 4. సో 7 + 4 11. సో 4 ఇక్కడ ఉంది కదా, 4కి 4 కలపాలి, అంటే ఇక్కడ చూడండి పెంచుకుంటా అంటే డబల్ చేస్తున్నారు, 2కి 2 కలపాలి 4, 4కి 4 కలపాలి 8, 8కి 8 కలిపితే 16. సో 16 32, 32 64. సో లాస్ట్కి వచ్చేసరికి ఎంత ఉండేది 67కి 64 కలపాలి, 67కి 64 కలిపితే 131 అనేది వస్తుంది. ఇక్కడ ఆప్షన్లోని 31 అని పడింది, ఇది 131. ఓకేనా, సో అది అనమాట. ఈ రకంగా మనకి సింపుల్ లాజిక్స్ అనమాట. మీకు అక్కడ మనం ఏదో ఒకటి ప్లస్ అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు, ఇది డివిజన్ అవ్వచ్చు, మల్టిప్లికేషన్ అవ్వచ్చు, స్క్వేర్ రూట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు అనమాట. సో ఇగోని చూడండి. ఓకేనా, సో ఇలాగ మోడల్ డి అని చెప్పేసి ఇది ఇచ్చారనమాట. సో ఇక్కడ ఏంటంటే ప్రైమ్ నెంబర్స్ తీసుకున్నారు, ప్రధాన సంఖ్యలని. సో ఇవేంటంటే ఇక్కడ చూసారా పైనుంచి కిందకి రాశాడు, పెద్ద అంకి నుంచి చిన్న అంకికి రాశాడు కాబట్టి వీడు తీసుకునే వరుస క్రమం కూడా ఏంటంటే పైనుంచి కింద తీసుకున్నారు. సో 7 ఎందుకు తీసుకున్నారో అని అనుకోవచ్చు. సో ఇవి ఉన్నాయి కదా, సో దీనికి వచ్చేసప్పటికి 1 తోటి మీరు చేయండి. 1 + 29 ఎంత అవుతుంది 30 అవుతుంది. 30 స్టార్టింగ్ నెంబర్ కాదు కదా, మనకు స్టార్టింగ్ సిరీస్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలని అనుకున్నాం. సో ఇది కాదు కదా, 30 వస్తుంది కానీ 1 తర్వాత 2తో చేసుకున్నాం. 2 + 29 ఎంత అవుతుంది 31 అవుతుంది. సో 31 కూడా కాదు కదా, ఇక్కడ లేదు కదా. సో అలాగే 3 + 29 తీసుకుందాం. 3 + 29 32 అవ్వదు. తర్వాత 4 + 29 34. సో అది కూడా అవ్వదు. అలా లాస్ట్కి వచ్చేసరికి 7తో తీసుకునేటప్పుడు 7 + 29 36 వస్తుంది. అలాగే 7 + 23 వచ్చేసరికి 30 వస్తుంది. 7 + 19 26. సో ఆ రకంగా వస్తుంది కాబట్టి లాస్ట్కి మనకి ఎంత అయితే 7 + 7 14 వరకు వచ్చింది. సో రిమైనింగ్ ఇంకొక ప్రధాన సంఖ్య ఏది 5, 7 + 5 12. సో ఇక్కడ వచ్చేసరికి ఆన్సర్ 12. ఓకేనా, సో ఇక చూడండి. ఓకేనా, నెక్స్ట్ ఆల్టర్నేట్ సిరీస్ అంటే అంకె వదిలి అంకె అనమాట. ఆల్టర్నేటివ్ అంకె వదిలి ఇగోండి ఇక్కడ మోడల్ ఈకి వచ్చేసరికి వేరేది ఇచ్చాడు కాన్సెప్ట్. సో 2, 5, 6 ఇలా ఇచ్చారు కదా. సో దీన్ని ఎలా చేయాలి అని చెప్పేసి అన్నాం. అయితే ఇక్కడ చూసారా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 2 ఉంది, సరి సంఖ్యలు బేస్ సంఖ్యల లెక్క విడదీసుకోండి ఫస్ట్ అనుకోండి మీ మనసులోనే. ఇక 2 ఉంది, 6 ఉంది, 10 ఉన్నది, 14 ఉంది. సో నెక్స్ట్ వచ్చే సంఖ్య ఎంత రావాలి, అది కూడా సరి సంఖ్య రావాలి. సో సరి సంఖ్య అంటే మీరు ఆప్షన్స్లోనే మనం చూడండి ఒకసారి, ఆప్షన్స్లో ఈ 2 అవ్వవు, ఎందుకంటే 19, 17 ఉన్నది. సో ఏంటంటే ఆప్షన్స్లో సరి సంఖ్య రావాలి కాబట్టి అది రావాలి కానీ రాలేదు. సో ఈ రెండిట్లోనే ఏదో ఒకటి అవుతుంది. సో ఈ రెండిట్లో ఏదవుతుందా అన్నది దాన్ని బట్టి చూసుకోండి. 2కి ఎంత కలిపితే 6, 4, 4కి 2కి 4 కలిపితే 6, 6కి 4 కలిపితే 10, 10కి 4 కలిపితే 14. సో 14కి 4 కలిపితే 18. ఓకేనా, సో ఆన్సర్ ఏంటి 18. సో అదే మోడల్లో చూడండి. అలాగే ఇక్కడ చూడండి మోడల్ ఎఫ్. సో మోడల్ ఎఫ్ వచ్చేసరికి ఇక్కడ కూడానేమో మీరు అబ్జర్వ్ చేయండి. 23 + 6 29. సో ఇక్కడ ఏంటంటే
2 అండ్ 6. ఇక్కడ వచ్చేసరికి 23కి 6 కలిపారు 29 అండ్ 29కి 2 కలిపాం 31. సో అనేది పోతుంది అనగా 6 2 6 4 6 అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ 6 అనేది మనకి కామన్గా తీసుకున్నాం. అంటే ఈ కాంబినేషన్ చూడండి 6 2 6 4 6 8 అంటే 6 అనేది కామన్గా ఉన్నది ఇక్కడ. అండ్ 2 4 8 అలా పెంచుకుంటూ పోవాలి. అంటే ఫస్ట్ దానికి 6 + 2 6 తీసుకున్నారు ఫస్ట్ దానికి. తర్వాత వచ్చేసరికి 2 తీసుకున్నాం. మళ్ళీ తర్వాత వచ్చేసరికి 6 తీసుకున్నాం. తర్వాత మళ్ళీ 4 తీసుకున్నాం. తర్వాత 6 తీసుకున్నాం. తర్వాత మళ్ళీ 8 తీసుకున్నాం. సో అలా అనమాట. అలా తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి అలా తీసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి. సో నెక్స్ట్ వచ్చేసరికి 6 8 తీసుకున్నాం. 8 తర్వాత 10 తీసుకుంటాం అనమాట. అలాగనమాట. ఓకేనా. సో ఇగోండి మోడల్కి సంబంధించి. ఓకే. సో ఇక్కడ వచ్చేసరికి టైప్ 2లోకి వచ్చి తీసివేయడం అనమాట. తీసివేయడంలో మోడల్ ఏ గురించి అని చెప్పేసి చూడండి. మోడల్ ఏ. సో ఇది మోడల్ ఏ టైప్ 2లో. ఓకే. మీరు అబ్జర్వ్ చేయండి. సో సేమ్ ప్రాసెస్సే, నెంబర్ సిరీసే కాబట్టి నేను దీని గురించి అని చెప్పేసి ఏం చెప్పడం లేదు. సో చెప్పడానికి ఏముంది, ముందు నెంబర్ నుండి 4 తీసివేయగా తర్వాత నెంబరు వస్తుంది అని అన్నాం. సో ఇక్కడ చూసారా 38లో నుంచి 4 తీస్తే 34, 34లో నుంచి 4 తీసేస్తే 30, 30లో నుంచి 4 తీసేస్తే 26, 26లో నుంచి 4 తీసేస్తే 22, 22లో నుంచి 4 తీసేస్తే 18. ఓకే. ఇదన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి సో ఇది ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి ఏమొచ్చారు, ఇది ఆన్సర్లోకి వచ్చేసరికి 57లో నుంచి 35 తీసేస్తాం. 57లో నుంచి 35 తీసేస్తే 22. సో 35లో నుంచి 22 తీసేస్తే 13. సో 22లో నుంచి 13 తీసేస్తే 9. సో 13లో నుంచి 9 తీసేస్తే 4. సో ఆన్సర్ అది అనమాట. ఓకే.